ఆల్మోస్ట్ మన పిల్లలందరికీ బొజ్జ గణపయ్య అంటే చాలా ఇష్టం కదా. మరి అదే గణపతికి మన పిల్లలంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా? ఒక క్షేత్రంలో ఒక బాలభక్తుడి పేరు తన పేరుగా మార్చుకొని ఇప్పటికీ కొలువై ఉన్న సంగతి మీకు తెలుసా? అష్టవినాయక్ టెంపుల్ సిరీస్ లో మనం తెలుసుకోబోయే మూడో గుడి బల్లాలేశ్వర్. ఇది పూణేకు సుమారు 124 కిలోమీటర్ల దూరంలో పాలి అనే గ్రామంలో కొలువై ఉన్నది. ఈ గుడి స్థల పురాణానికి వచ్చేస్తే పూర్వం పాలి అనే గ్రామంలో బల్లాల్ అనే బాలభక్తుడు ఉండేవాడు. తాను వినాయకుడికి పగలు రాత్రి లేకుండా పూజలు చేస్తూనే ఉండేవాడు. బల్లాల్ అనే భక్తుడు తాను ఒక్కడే పూజ చేయకుండా తన స్నేహితులను, గ్రామంలో ఉన్న తోటి వయసు వాళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ పూజ చేయించేవాడు. బల్లాల్ ఇంకా తన మిత్రులు వినాయకుని మీద అపారమైన భక్తి వల్ల వాళ్ళ చదువు సంధ్య కూడా పక్కకు పెట్టేసేవారు. గ్రామంలో ఉన్న పెద్దవారందరికీ బల్లాల్ మీద చాలా కోపం వచ్చేది. ఎందుకంటే తాను చదువుకోకపోవడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా వినాయకుని భక్తి పేరుతో చదవనిస్తలేడని. ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి బల్లాల్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బల్లాల్ పై ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, బల్లాల్ని ఒక చెట్టు కట్టేసి వాళ్ళ నాన్న కొడుతూ ఉండగా అప్పుడు కూడా బల్లాల్ గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అని స్మరిస్తూ ఉన్నాడు. అంతలోనే మన గణపతి ప్రత్యక్షమై బల్లాల్ వాళ్ళ నాన్నగారు నాపి, ఇప్పటి నుంచి నేను ఇక్కడ మీ కొడుకు బల్లాల్ పేరు మీద బల్లాలేశ్వర్ గా వెలుస్తా అని చెప్తాడు. అదే కాకుండా బల్లాల్కి మంచి విద్యాబుద్ధులు ఇస్తా అని కూడా చెప్తాడు. నెక్స్ట్ వీడియోలో అష్టవినాయకుని గుడిలలో 4వ గుడి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు గణపతి బప్పా మోరియా, బల్లాలేశ్వర్ మోరియా.